ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే అటాక్ ఆన్ టైటాన్ పార్ట్ 14. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎరెన్ జీక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి మికాసా ఆర్మిన్ సర్వే టీమ్ తో పాటు గాబీని షిగాన్షినాకి తీసుకువెళ్తాడు. జీక్ ఎరెన్ దగ్గరికి వెళ్లాలని లీవై దగ్గర నుంచి పారిపోతూ గట్టిగా అరుస్తాడు. అక్కడ ఉన్న సోల్జర్స్ వాళ్ళకి తెలియకుండా టైటాన్స్ అవుతారు. సోల్జర్స్ జీక్ టైటాన్ ఫ్లూయిడ్ కలిసిన వైన్ తాగారు. లీవై టైటాన్స్ ని చంపేసి జీక్ వెనుక వెళ్తాడు. జీక్ మేము వేసిన అసలైన ప్లాన్ నాకు ఎరెన్ కి మాత్రమే తెలుసు అనుకుంటాడు. జీక్ టైటాన్ అవుతాడు. లీవై బీస్ట్ టైటాన్ ని ఓడించి జీక్ ని కట్టేస్తాడు. జీక్ కదిలితే బాంబ్ పేలేలాగా సెట్ చేస్తాడు. జీక్ అరిచినప్పుడు వైన్ తాగిన వాళ్ళందరికీ ఒంట్లో ఏదో కరెంట్ పాస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఫాల్కోకి కూడా. జీక్ చిన్నప్పుడు గ్రిషా తనని సోల్జర్ అయ్యి టైటాన్ పవర్ తెచ్చుకొని ఎల్డియర్స్ ని కాపాడాలి అని ఫోర్స్ చేశాడు. జీక్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చాలా ట్రై చేశాడు. జీక్ కి గ్రిషా మార్లే గురించి చెడ్డగా, ఎల్డియన్స్ గురించి మంచిగా చెప్తాడు. జీక్ తాతయ్య తనకి గ్రిషా చెప్పిన దానికి రివర్స్ గా మార్లే గురించి మంచిగా, ఎల్డియన్స్ గురించి చెడ్డగా చెప్తాడు. గ్రిషా జీక్ తో టైం స్పెండ్ చెయ్యడు. ఎప్పుడు చదువుకో, నువ్వు మంచి సోల్జర్ అవ్వాలి అంటాడు. జీక్ కి మంచి మార్క్స్ రావట్లేదని గ్రిషా డిసప్పాయింట్ అవుతాడు. జీక్ వల్ల ఏమీ కాదు, జీక్ మనల్ని కాపాడలేడు అని అరుస్తూ బాధపడతాడు. అప్పుడు టామ్ కి బీస్ట్ టైటాన్ పవర్ ఉంటుంది. బీస్ట్ టైటాన్ పవర్ ని టైటన్స్ గురించి రీసెర్చ్ చెయ్యడానికి ఎక్కువ ఉపయోగిస్తాడు. టామ్ జీక్ తో క్యాచ్ బాల్ ఆడతాడు. జీక్ కి వాళ్ళ పేరెంట్స్ మార్లెకి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్ లో ఉన్నారు అని తెలుసు. జీక్ గ్రిషాతో డేంజర్ పనులు ఇంకా చెయ్యొద్దు, మనల్ని పట్టుకుంటే మనందరినీ పారడైజ్ ఐలాండ్ కి పంపించేస్తారు అంటాడు. గ్రిషా, నువ్వు ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నావు? నువ్వు ఎల్డియన్స్ కోసం ఫైట్ చెయ్యాలి అని అరుస్తాడు. జీక్ టామ్ కి గ్రిషా డైనా గురించి మొత్తం చెప్తాడు. టామ్ మీ పేరెంట్స్ గురించి మిలిటరీకి చెప్పు, అప్పుడు నువ్వు మీ తాతయ్య నానమ్మైనా సేఫ్ గా ఉంటారు అంటాడు. జీక్ టామ్ మాట విని గ్రిషా డైనా మీద మిలిటరీకి కంప్లైంట్ ఇస్తాడు. జీక్ పెద్దవుతాడు. టామ్ తో క్యాచ్ బాల్ ఆడుతూనే ఉంటాడు. జీక్ కి క్యాచ్ బాల్ బాగా ఆడడం వస్తుంది. టామ్ ఎల్డియన్. తన వైఫ్ కి తను ఎల్డియన్ అని తెలిసి వాళ్ళ కొడుకుని చంపేసి తను కూడా చనిపోతుంది. టామ్ జీక్ కి టైటాన్స్ గురించి మార్లేకి తెలియని విషయాలు చెప్తాడు. 600 years ముందు ఊరిలోకి ఒక వైరస్ వచ్చింది. ఏలియన్స్ కి ఒంట్లో బాగోదు. కింగ్ ఫౌండింగ్ టైటాన్ తో ఏలియన్స్ కి మళ్ళీ బాగయ్యేలాగా చేస్తాడు. ఫౌండింగ్ టైటాన్ కి ఏలియన్స్ బాడీ స్ట్రక్చర్ మార్చే పవర్ కూడా ఉంటుంది. జీక్ కి రాయల్ బ్లడ్ కాని వాళ్ళ దగ్గర ఫౌండింగ్ టైటాన్ పవర్ ఉంటే రాయల్ బ్లడ్ టైటాన్ ని పట్టుకుంటే ఫౌండింగ్ టైటాన్ పవర్స్ వాడగలరు అని చెప్పింది టామ్. జీక్ అయితే ఫౌండింగ్ టైటన్స్ కి ఏలియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టించకుండా చేయడం వీలవుతుందా? అప్పుడు ఏలియన్స్ ని ఎవ్వరూ ద్వేషించరు, ఏలియన్స్ అంతరించిపోతారు అంటాడు. జీక్ నేను టైటన్ అవుతాను, మార్లే కోసం కాదు, ఏలియన్స్ ని కాపాడడం కోసం అని డిసైడ్ అవుతాడు. జీక్ కి టామ్ ని తిన్నాక బీస్ట్ టైటన్ పవర్ వస్తుంది. జీక్ తన హాఫ్ బ్రదర్ అయిన ఎరెన్ దగ్గర ఫౌండింగ్ టైటన్ పవర్ ఉంది అని తెలుస్తుంది. ఎరెన్ మార్లేకి వచ్చినప్పుడు జీక్ ఎరెన్ తో ఏలియన్స్ కి ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండడానికి ప్లాన్ వేస్తారు. ఎరెన్ జీక్ ప్లాన్ కి ఒప్పుకుంటాడు. ప్రెజెంట్ లీవై జీక్ ని కట్టేశాడు. జీక్ కదిలితే బాంబ్ పేలుతుంది. జీక్ కావాలని కదులుతాడు, బాంబ్ పేలుతుంది. జీక్ బాడీ ఆల్మోస్ట్ పోతుంది. ఒక టైటన్ వచ్చి జీక్ ని కాపాడుతుంది. మికాసా ఆర్మీ జాన్, కానీ, ఫాల్కో, నికోలో, సాషా ఫ్యామిలీని షిగాన్షినాలో ఉన్న జైల్లో వేస్తారు. ఎలీనా జీక్ ప్లాన్ వాళ్ళకి చెప్తుంది. బాంబ్ బ్లాస్ట్ వల్ల లీవైకి దెబ్బలు తగులుతాయి. హాన్జీ లీవైని తీసుకొని ఫ్లాక్ టీమ్ నుంచి తప్పించుకుంటుంది. జీకి తన బాడీని ఎవరో ఒక అమ్మాయి మట్టితో క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. జీక్ లెగుస్తాడు. తన బాడీ మామూలుగా అవుతుంది. మార్లే మిలిటరీ పారడైజ్ ఐలాండ్ కి వస్తారు. పీక్ టైటాన్ అయ్యి గాబీని అక్కడి నుంచి మాగత్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎరెన్ జీక్ కలిస్తే ఎరెన్ కి ఫౌండింగ్ టైటాన్ పవర్స్ వస్తాయి. వాళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అనుకుంటారు. పోర్కో రైనర్ టైటాన్ అయ్యి
ఎరెన్ ని అటాక్ చేస్తారు. ఎరెన్ ఇప్పుడు వార్ హ్యామర్ టైటన్ పవర్స్ కూడా వాడగలడు. మార్లే కొత్త పవర్ఫుల్ వెపన్ తో టైటన్ ఎరెన్ ని షూట్ చేస్తాడు. టైటన్ ఎరెన్ వీక్ అవుతాడు. మార్లే సోల్జర్స్ కార్డ్ టైటన్, జా టైటన్, ఆర్మర్ టైటన్ అందరూ టైటన్ ఎరెన్ మీద అటాక్ చేస్తారు. టైటన్ ఎరెన్ ఒక్కడే వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నాడు. ఆర్మిన్, మికాసా, జాన్, కానీకి జీక్ ఎరెన్ ప్లాన్ నచ్చదు. ఎలీనాతో పారడైజ్ ఐలాండ్ కి వచ్చిన మార్లేయన్స్ కి ప్లాన్ గురించి తెలియదు. వాళ్ళు నికోలో, ఓనియాన్, కొప్పోన్ వాళ్ళు ఎరెన్ కి హెల్ప్ చేయకపోతే ఎరెన్ చనిపోతాడని, ఎరెన్ వాళ్ళ సైడే ఉంటాడనే నమ్మకంతో సర్వే టీం ఎరెన్ కి హెల్ప్ చేయడానికి వెళ్తారు. ఎప్పుడు ఎరెన్ ఇచ్చిన స్కార్ఫ్ వేసుకుంటున్న మికాసా ఇప్పుడు స్కార్ఫ్ తీసేస్తుంది. ఎరెన్ చెప్పినట్టు తనకి ఎరెన్ ఇష్టమని కాదు, అక్కర్మ్యాన్ అని ఎరెన్ ని కాపాడుతున్నానా అనిపిస్తుంది. బీస్ట్ టైటన్ అక్కడికి వస్తుంది. మార్లే బీస్ట్ టైటన్ ని అటాక్ చేస్తారు. టైటన్ ఎరెన్ బీస్ట్ టైటన్ వైపు వెళ్తూ ఉంటాడు. బీస్ట్ టైటన్ ఎవరిని అడ్డం రానివ్వడు. గాబీకి పారడైజ్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు మామూలు మనుషులు అనిపిస్తుంది. తనకి రైనర్ ఎలా ఫీల్ అవుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఫాల్కో ఎప్పుడు టైటన్ అవుతాడో తెలియదు. అందుకే గాబీతో నువ్వంటే నాకు ఇష్టం, నీకు టైటన్ పవర్ వస్తే ఎక్కువ రోజులు బ్రతకవు, అందుకే నీకు నేను పోటీగా వచ్చాను, పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు. మార్లే కరెక్ట్ గా ఏం చేసి యాంటీ టైటన్ రైఫిల్ తో బీస్ట్ టైటన్ ని షూట్ చేస్తారు. బీస్ట్ టైటన్ కింద పడిపోతాడు. ఫ్లాక్ టీం, సర్వే టీం మార్లేని ఆపడానికి ట్రై చేస్తారు. ఆర్మర్ టైటన్, జా టైటన్ టైటన్ ఎరెన్ ని ఆపుతారు. టైటన్ ఎరెన్ జా టైటన్ ని కొడతాడు. జీక్ బ్రతికే ఉంటాడు. జీక్ ఇప్పుడు టైటన్స్ ని పిలిచే టైం అని అరవబోతాడు. కోల్ట్ ఫాల్కోతో వెళ్లి జీక్ ని అరవొద్దు, ఫాల్కో కొంచెం వైన్ తాగాడు, నువ్వు అరిస్తే ఫాల్కో టైటన్ అవుతాడు, మేము మీ అరుపు వినపడనంత దూరం వెళ్తాం, అప్పటిదాకా ఆగమని రిక్వెస్ట్ చేస్తాడు. జీక్ కోల్ట్ కి సారీ చెప్పి అరుస్తాడు. వైన్ తాగిన అందరూ టైటన్స్ అవుతారు, ఫాల్కో కూడా. ఎలీనా పిక్సెస్ తో బలవంతంగా వైన్ తాగిపిస్తుంది. పిక్సెస్ కూడా టైటాన్ అవుతాడు. ఫాల్కో టైటాన్ అయినప్పుడు కోల్ట్ ఫాల్కోని పట్టుకొని ఉంటాడు. కోల్ట్ చనిపోతాడు. టైటన్స్ మార్లే సోల్జర్స్ ని తినేస్తాయి. ఆర్మర్ టైటన్ టైటన్ ఎరెన్ ని జీక్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. జీక్ టైటన్ ఫాల్కోని రైనర్ ని అటాక్ చెయ్యమంటాడు. పోర్కో టైటన్ లో నుంచి బయటికి వచ్చి టైటన్ ఫాల్కో ముందు నిలబడతాడు. టైటన్ ఫాల్కో పోర్కోని తినేస్తుంది. మార్లే బీస్ట్ టైటన్ ని మళ్ళీ షూట్ చేస్తారు. జీక్ టైటన్ నుంచి బయటికి వచ్చి చనిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. అందరూ జీక్ చనిపోయాడు అనుకుంటారు. ఎరెన్ జీక్ బ్రతికే ఉన్నాడు అని గమనించి టైటన్ నుంచి బయటికి వచ్చి జీక్ వైపు పరిగెడతాడు. సర్వే టీం ఆర్మర్ టైటన్ ని థండర్ స్పియర్స్ తో అటాక్ చేస్తారు. మికాసా ఆర్మిన్ కార్డ్ టైటన్ తో ఫైట్ చేస్తారు. ఎరెన్ జీక్ కి మధ్య కొంచెం దూరమే ఉంటుంది. అక్కడ గాబీ యాంటీ టైటన్ రైఫిల్ పట్టుకొని ఉంటుంది. ఎరెన్ తలని షూట్ చేస్తుంది. ఎరెన్ చనిపోతాడా? ఎరెన్ చనిపోతే జీక్ ఎరెన్ వేసిన ప్లాన్ ఏమవుతుంది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.